పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లిలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి హత్య ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఇష్యూను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు నోరు విప్పకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. ఘటనకు సంబంధించి ముందు మధ్యప్రదేశ్ కు చెందిన బలరాంను అదుపులోకి తీసుకుని పక్కకు తప్పించారనే ఆరోపణలున్నాయి. తర్వాత బీహార్కు చెందిన వినోద్ మజీని నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికులు చెబుతున్నారు. చిన్నారిపై జరిగిన ఘటన మీద పోలీసులు కనీసం మీడియా సమావేశం కూడా పెట్టలేదని విమర్శిస్తున్నారు. కేవలం ఓ ప్రకటనతో వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఘటనకు సంబంధించి 2 నిందితులున్నట్లుగా ఆరోపణలున్నాయి. పోలీసులు కావాలనే కేసులో ఒకరిని తప్పించారని అంటున్నారు. చిన్నారి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోలీసు ఉన్నతాధికారులకు సీరియస్ గా ఆదేశాలిచ్చారు. అయినా పోలీసులు అంత సీరియస్ గా వ్యవహరించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లిలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి హత్య ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఇష్యూను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు నోరు విప్పకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. ఘటనకు సంబంధించి ముందు మధ్యప్రదేశ్ కు చెందిన బలరాంను అదుపులోకి తీసుకుని పక్కకు తప్పించారనే ఆరోపణలున్నాయి. తర్వాత బీహార్కు చెందిన వినోద్ మజీని నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికులు చెబుతున్నారు. చిన్నారిపై జరిగిన ఘటన మీద పోలీసులు కనీసం మీడియా సమావేశం కూడా పెట్టలేదని విమర్శిస్తున్నారు. కేవలం ఒక ప్రకటనతో వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఘటనకు సంబంధించి 2 నిందితులున్నట్లుగా ఆరోపణలున్నాయి. పోలీసులు కావాలనే కేసులో ఒకరిని తప్పించారని అంటున్నారు. చిన్నారి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోలీసు ఉన్నతాధికారులకు సీరియస్ గా ఆదేశాలిచ్చారు. అయినా పోలీసులు అంత సీరియస్ గా వ్యవహరించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళపై దాడి జరుగుతూనే ఉన్నది. 6 సంవత్సరాల పాపక నుంచి 60 సంవత్సరాల తల్లి వరకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఎన్ని రక్షణ చట్టాలు? ఈ రోజు ఏది మా పాప? ఎందుకు యాజమాన్యం రావద్దు ఇక్కడికి? మా పాపకు జరిగిన అన్యాయం కోసం ఎందుకు మాట్లాడద్దని అడుగుతున్నా. తన కనీసం అక్కడ ఒక సెక్యూరిటీ, ఒక వాచ్మెన్, అసలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పట్టుకోవచ్చు. ఎందుకండి నీ బ్రతుకు కోసం ఇతరుల పొట్టలు పెడుతున్నారు. నువ్వు చేసే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యాన్ని చేయడం కోసం ఎక్కడి నుంచో పట్టుకోవచ్చు. అదే ఇక్కడ అయితే నీ బండారం బయట పెడతారా? నువ్వు ఎందుకు వస్తావు? నైట్ 11 గంటలకు జరిగిన ఇప్పటి వరకు ఎందుకు రావు? అక్కడ పోలీసులు ఏమన్నా వాళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు. సమస్య చెప్పుకుంటా వాడు తప్పించుకుంటూనే ఉన్నాడు. ఖచ్చితంగా రావాలి వాడు. ఆ అమ్మాయి కుటుంబానికి ఏ రకంగా న్యాయం చెల్లిస్తాడు జరిపించి తక్షణమే ఆ దుండగులను ఇద్దరిని వెంటనే వాళ్ళిద్దరిని బహిరంగంగా కాల్చి చంపాలి. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నాగరిక సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనలు జరగటం మానవత్వానికి సిగ్గుచేటన్నారు. పసిబిడ్డల ప్రాణం తీసే ఉన్మాద ఆలోచనలకు మన సమాజంలో చోటు లేదన్నారు. సాధ్యమైనంత వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. చిన్నారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.